హాయ్ ఎవ్రీవన్, మసాలా వడ ఎలా చేయాలో ప్రీవియస్ వీడియోలో చూసేసాము. కావాలంటే నేను ఆ వీడియో లింక్ కూడా మళ్ళీ నేను రిలేటెడ్ వీడియోలో ఇస్తాను, మళ్ళొకసారి చూసేయండి కావాలంటే. సో ఇప్పుడు పులుసు ఎలా చేయాలో చూద్దాం, వచ్చేయండి. కొద్దిగా చింతపండు నానబెట్టుకొని తర్వాత మనం కడాయి పెట్టుకొని, స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసి పోపు దినుసులు వేసి ఆనియన్స్, పచ్చిమిర్చి, టమాటాలు అన్నీ వేసి బాగా మగ్గనిచ్చి రుచికి సరిపడా ఉప్పు, కొద్దిగా పసుపు వేసి వాటిని కూడా బాగా మగ్గనిచ్చి తర్వాత తగినంత కారం, 1 స్పూన్ ధనియాల పొడి వేసి వాటిని బాగా వేగనివ్వాలి. ఇప్పుడు అవి బాగా వేగిన తర్వాత చింతపండు రసం, మనం ముందుగా చింతపండు నానబెట్టుకున్నాం కదా, అందులో నుంచి చింతపండు రసం తీసి పులుసు అందులో వేసేయాలి. సో పులుసు ఎప్పుడు కూడా మనం వడల పులుసుకి కొంచెం పలుచగానే ఉండాలి, ఎందుకంటే వడలు వేసాక అది ఆటోమేటిక్గా పీల్ చేసుకొని బాగా చిక్కబడుతుంది. సో పులుసు తెల్లేటప్పుడు మనం ముందుగా పక్కన ఉంచుకున్నటువంటి వడలు అందులో వేసేసి ఒక్క తెల్లు వచ్చేంత వరకు ఉంచి తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి ఒక 5 minutes అట్లా మూతుంచుకున్నామంటే మనకు ఎంతో టేస్టీ వడల పులుసు రెడీ.